నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు కారణమైన డాక్టర్ ఉమర్ నబీ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలోని తన ఇంట్లో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ అతను వివిధ రకాల పేలుడు పదార్థాలను పరీక్షించేవాడు. టెలిగ్రామ్ ద్వారా తన పాకిస్తాన్ నిర్వాహకులు అతనితో పంచుకున్న బాంబు తయారీ పద్ధతులను ప్రయత్నించేవాడు. ఎర్రకోట కార్ పేలుడుకు కారణమైన ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ను అతను తన ప్రయోగశాలలో తయారు చేసి ఉండొచ్చని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఉమర్ ఇంటిపై జరిగిన దాడిలో అన్ని పరీక్షా పరికరాలు, వివిధ రకాల పేలుడు పదార్థాల జాడలు ఉన్న ప్రయోగశాల బయటపడింది. డాక్టర్ ఉమర్ ఇంటి గురించి సమాచారం, అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఐఈడీ పరీక్ష, బాంబు తయారీ ప్రయోగశాల గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ముజమ్మిల్ గనైని ప్రశ్నించినప్పుడు నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. డాక్టర్ ఉమర్తో పాటు ఉగ్రవాద కేసులో నిందితులైన మరో ఇద్దరు వైద్యులు డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదిల్ రాథర్ టెలిగ్రామ్ చాట్ ద్వారా ముగ్గురు పాకిస్తానీ జైష్ హ్యాండ్లర్లు ఫైసల్, హషీమ్, ఉకాషాలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. టెలిగ్రామ్ చాట్ ద్వారా హ్యాండ్లర్లు ముగ్గురికి సూచనలు, రాడికలైజేషన్ వీడియోలు, బాంబు తయారీ, డిఐవై వీడియోలను పంపుతున్నారు. ఈ ముగ్గురులో డాక్టర్ ఉమర్ బాంబు తయారీ నిపుణుడు అని, అందుకే ఆయన తన ఇంట్లో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారని ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుళ్ల ఘటనను దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఐఏకు పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ యూనివర్సిటీ, సో ఈ యూనివర్సిటీ కేంద్రంగానే ఈ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా రాడికలైజేషన్ వైపు, అంటే ఉగ్రవాదం వైపు మళ్లించడం, వాడిని ఏ విధంగా దేశవ్యాప్తంగా ఈ పేలుళ్లకు ప్లాన్ చేయాలనే దాని మీద కూడా కొంత పాకిస్తాన్ నుంచి మొత్తం కూడా గైడ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి మొత్తం టెలిగ్రామ్ ఛానల్నే ఉపయోగించారు. అయితే ఉమర్ మాత్రం వీళ్ళందరిలో ఒక లీడ్ చేసేటటువంటి వ్యక్తి. తను ఏదైతే ఈ బాంబులకు సంబంధించినటువంటి తయారీ, అంటే అమ్మోనియం నైట్రేట్తో పాటు ఇంకా ఏ కెమికల్స్ను అందులో కలపడం ద్వారా విస్ఫోటనం అనేది, అంటే పేలుళ్లకు సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువగా ఉంటుందనే దాని మీద ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం తను బాంబుల తయారీకి సంబంధించినటువంటి అప్డేట్స్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ముజ్మిల్ను అరెస్ట్ చేయడం, దాంతోపాటు ఇదే అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరో ఎవరైతే డాక్టర్ షాహీన్ను అరెస్ట్ చేయడం, దాంతో ఇక ఉమర్ తాను దొరికిపోతాననేటువంటి అనుమానంతోనే ఢిల్లీకి చేరుకున్నారు I-20 కారులో. ఆ తర్వాత ఢిల్లీలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినప్పటికీ కూడా ఎర్రకోటను ఎంచుకున్నారనే దాని మీద ఇప్పటికే కొంత దర్యాప్తు సంస్థలు ఒక ప్రాథమిక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఈ ఎర్రకోట పేలుల నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల నుంచి ఈ పేలుడు పదార్థాలను భారత్కు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 3200 కిలోల పేలుడు పదార్థాలను భారత్కు కన్సైన్ చేశారు. అందులో ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకుంది 2900 కిలోలు మాత్రమే. సో మిగతా 300 కిలోలు ఎక్కడుంది అనే దాని మీద కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అంటే వాళ్ళు మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఏ విధంగానైతే డిసెంబర్ 6, అంటే బాబ్రీ మసీద్ కూల్చివేతను బ్లాక్ డేగా పరిగణిస్తూ ఉంటారు. సో ఆ రోజే మళ్ళీ ఈ కుట్రలకు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటూ కూడా ఒకవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి కీలక ప్రాంతాలను, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో, హర్యానాలో కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అనుమానితులందరినీ కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మొత్తం పికెటింగ్లు, దాంతోపాటు పోలీసుల పహారా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణాన్నైనా ఏమైనా జరగవచ్చు అనేటువంటి కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ పికెటింగ్లను ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు ఏదైతే మెయిన్ రోడ్స్ అన్నిటినీ కూడా వెళ్తున్నటువంటి వెహికల్స్ అన్నిటినీ పరిశీలిస్తూనే ఉన్నారు. అయితే ఆ 300 కిలోలు నిజంగా దేశంలోనే ఉందా, దాన్ని ఎక్కడ దాచిపెట్టి ఉంటారు అంటే ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ మాడ్యూల్లో కొన్ని అనుమానాలు వస్తున్నాయి సంతోష్. ఎక్కడైతే ఇందులో రిక్రూట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరికి తెలియకుండా మరొకరు రిక్రూట్ అవుతారు. అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఒకరి కోసమే, ఒకే లక్ష్యం కోసమే పనిచేస్తున్నటువంటి విషయాలు వాళ్ళకు తెలియవు. సో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ముజ్మిల్తో పాటు షాహీన్, ఆదిల్ అహ్మద్ ఈ ముగ్గురిని విచారిస్తున్నారు తమదైన స్టైల్లో దర్యాప్తు సంస్థలు.
అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారంలో కొంత స్పష్టత రావడం లేదు. ఉమర్ నబీ వరకే వాళ్ళ లింక్స్ కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత మరి ఇంకెవరు ఉన్నారు అనేది మాత్రం కాంటాక్ట్స్ దొరకట్లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది కొంత స్లీపర్ సెల్స్ అనేటివి మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరెవరు ఇందులో ఉన్నారనేది దానిపైన ఫోకస్ పెట్టారు. వీళ్ళ ఉపయోగిస్తున్నటువంటి టెలిగ్రామ్ ఛానల్తో పాటు కొంత సోషల్ మీడియాలో మరికొన్ని ఛానల్స్ని కూడా ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిపైన ఫోకస్ పెట్టారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏ విధంగానైతే భారత్లో పెద్ద ఎత్తున పేలుళ్లు పాల్పడాలి, అంతేకాదు ఆ పేలుళ్లకు పాల్పడేటువంటి అంశాల్లో అవసరమైతే వీళ్ళు ప్రాణాలు కోల్పోయినా సరే, అంటే లైక్ ఉమర్ నబీ ఏ విధంగానైతే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడో అదేవిధంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా సరే ఖచ్చితంగా పేలుళ్లను మాత్రం తీవ్రంగా జరిగేలా అన్ని రకాలుగా ప్లాన్ చేయాలనేదే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని భారత్కు సంబంధించినటువంటి దళాలు మొత్తం కూడా ఛేదించగలిగాయి. కానీ ఉమర్ నబీని మాత్రం కొంత తను ఓవర్టేక్ చేసుకుంటూ తను ఏ విధంగానైతే రెడ్ ఫోర్ట్కు చేరుకొని అక్కడ పేలుళ్లకు పాల్పడ్డాడు. మరోవైపు నిన్న జరిగినటువంటి ఒక యాక్సిడెంటల్ ఘటన, వాళ్ళ నుంచి సేకరించినటువంటి పేలుడు పదార్థాలన్నీ కూడా నౌగాం పోలీస్ స్టేషన్లో పేలిపోవడం, దాంతో 9 మంది అందులో 3 FSLకి సంబంధించినటువంటి నిపుణులు, మిగతా పోలీసులు చనిపోయారు. చాలామంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఉగ్రమూలాలు కావచ్చు, పేలుడు పదార్థాలు కావచ్చు, దేశంలో ఎక్కడ ఉన్నా సరే వాటిని పట్టుకోవాలన్నటువంటి అంశం పైన NIA మాత్రం ఏదైతే ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఉన్నటువంటి కార్యదర్శి, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.